బాబాయ్ కల్తీ మద్యం ఆపాలి, కల్తీ మద్యం అరికట్టాలి, కల్తీ మద్యం అరికట్టాలి, కల్తీ మద్యాన్ని అరికట్టాలి, కల్తీ మద్యాన్ని అరికట్టాలి, కల్తీ మద్యం చెలగాటం జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. కల్తీ మద్యం ఆపాలి, ఆపాలి, కల్తీ మద్యం ఆపాలి, ప్రాణాలతో చెలగాటం, ప్రాణాలతో చెలగాటం, కల్తీ మద్యాన్ని కల్తీ మద్యం ఆపాలి, కల్తీ మద్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అదే తడవుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్తీ మద్యాన్ని అంటే గతంలో మరి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావు జగన్ అన్నటువంటి వ్యక్తి ఇవాళ కనీసం దాని మీద స్పందించకపోవడం అనేది చాలా అన్యాయం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ అన్ని గ్రామాల్లో కూడా బెల్ట్ షాపుల పేరుతో కల్తీ మద్యాన్ని ప్రభుత్వమే అమ్మిస్తున్నటువంటి విధానం ఇప్పుడు కొనసాగుతూ ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పి రేట్ల కన్నా హెచ్చు రేట్లతో ఇవాళ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు. అలాగే వీటన్నిటి మీద కూడా ఇవాళ మరి నిన్నటి రోజున అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి దీనికి వ్యతిరేకంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ముందు మా యొక్క వినతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సమర్పించడం జరిగింది. ఈ రోజున నిన్నటి వర్షం కారణంగా ఈ రోజున మనం ఇక్కడ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. మరి వాస్తవంగా ఈ వారం రోజుల నుంచి కనుక పరిస్థితులు చూసినట్టయితే ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యాన్ని కల్తీ మద్యాన్ని అమ్మించడమే కాకుండా మరి ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయాలనేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే మరి మొన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు సిట్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన సిట్ను ఏర్పాటు చేసినటువంటి తరుణంలోనే ఇమ్మీడియట్గా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి ఎవరి మీదనైతే వాళ్ళు అక్రమంగా కేసులు బనాయించాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద కూడా అక్రమంగా కేసులు బనాయించేటువంటి విధానాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి సిట్ అనగానే నిన్న జోగి రమేష్ గారు చెప్పినట్టుగా ఆ సిట్టు ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అందుచేత ఏంటంటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ కల్తీ మద్యం విషయంలో సిబిఐని ఈ విభాగం ద్వారా సిబిఐ దీనికి ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఈ కేసును అప్పచెప్పాలని, తద్వారా నిజాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా సిట్ కాదు, మాకు సిబిఐ ఎంక్వైరీయే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అవసరమైతే న్యాయపరంగా కూడా మరి సిబిఐ ఎంక్వైరీకి మేము డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఇందులో మరి ముద్దాయిలుగా చేర్చి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ యొక్క మద్యం విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పేసి మేము పార్టీ శ్రేణులను అలాగే ప్రజలందరినీ కూడా కోరుతాం.